నాని సైలెంట్ గా సినిమాలు ఓకే చేసేస్తున్నారు. మొన్నీ మధ్యే కొత్త సినిమా అనౌన్స్ చేసిన నాని మరో సినిమాని అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు అనౌన్స్మెంట్ కూడా లేని ఈ సినిమాకి అప్పుడే టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరి ఎల్లమ్మగా రాబోతున్న నాని ఈసారి ఆడియన్స్ కి ఏ అవతారాన్ని చూపించబోతున్నారు? ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో ఎప్పుడూ రెడీగా ఉండే నాని ఈసారి కూడా అదే జోష్ ని చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు సినిమాకి కొంచెమైనా లుక్ చేంజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే నాని ఈసారి సరికొత్త అవతారంలో కనిపించడానికి రెడీ అవుతున్నారు. దసరాలో మాస్ అవతారాన్ని చూసి సర్ప్రైజ్ అయిన ఫ్యాన్స్ కి ఎల్లమ్మలో ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపించడానికి ప్లాన్ చేస్తున్నారు నాని. సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అవ్వకముందే సుజిత్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి కూడా వెళ్లకముందే బలగం మూవీ డైరెక్టర్ వేణుతో సినిమా లైన్ లో పెట్టేసుకున్నారు. నాని వేణు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కాల్సిన ఈ సినిమా టైటిల్ ఎల్లమ్మ అని ఫిక్స్ చేసినట్టు దిల్ రాజు పబ్లిక్ గానే చెప్పారు. అసలు టైటిలే ఇంత నేటివ్ గా ఉంటే సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందా అంటూ చర్చ జరుగుతోంది. నాని ఎల్లమ్మ షూటింగ్ కి ఇంకా చాలా టైం పట్టేలా కనిపిస్తోంది. వేణుతో సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించిన నాని వేణుకి ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అప్పుడే స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆగస్టులో సరిపోదా శనివారం రిలీజ్ ఉంది. ఆ తర్వాత సుజిత్ సినిమా ఉంది. ఈ సినిమాలు అయ్యాకే ఎల్లమ్మ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా, ఎస్జే సూర్య విలన్ గా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా డివివి బ్యానర్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు నాని. సంథింగ్ డిఫరెంట్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది.